ఏ వ్యక్తి అయితే అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి తనకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ నేర ఒప్పుదల పత్రంలో సంతకం పెట్టినటువంటి దాంట్లో నా మీద ఇందుకూరుపేటలో పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, నెల్లూరులో నేను గంజాయి కేసులో ముద్దాయిని అని చెప్పాడు. అంటే గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ గంజాయి ప్రభావంతో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడితే దానికి సంబంధించి మీరు ఏమి చర్యలు తీసుకున్నారు అని చెప్పి ప్రశ్నిస్తే దాన్ని ఇది తీసుకున్నా మీ చర్యలను చెప్పాల్సినటువంటి మీరు వాటిని పక్కన పెట్టి ఏదో ఒక విధంగా ఆ బిడ్డని పక్కకు తరలించేస్తాం కాబట్టి డ్రామాకు తెరవేసేస్తాం, మన లోటుపాట్లు మన వైఫల్యాలు కప్పిపుచ్చుకుందాం, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకుందాం అనేటువంటి ఆలోచన చేసి వాస్తవాలు మరుగున పెడితే మీ వల్ల బాధితుల సంఖ్య పెరిగి ఆ బాధితులు దిక్కుముక్క లేకుండా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఈ రోజుకి ఆ బిడ్డ ఎక్కడుందో తెలియలేదు. ఏమంత రహస్యం? తప్పు జరగలేదు, తప్పు చేయలేదు, పోలీసుల పాత్ర లేదు. మీరు ఎందుకు ఆ బిడ్డను తీసుకెళ్ళి దాచిపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఈరోజు ఆ బిడ్డ కోసం తిరిగితే ఆ బిడ్డను కనీసం నెల్లూరు జిల్లాలో లేకుండా తరలించేశారనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ బిడ్డ కోసం ఎదుగుతున్నాం, కనీసం ఆ బిడ్డకు అండగా ఉన్నాం, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తాం, మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి పాపం ఆ భీతి వెళ్ళినటువంటి ఆ కుటుంబానికి ధైర్యం కల్పిద్దామనంటే మీరు చేసేటువంటి చేష్టల వాళ్ళు ఇంకా కూడా పాపం నిశ్చేష్లైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు లేని భయాన్ని మీరు సృష్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి తెరతీసింది. ఈ విధంతం జరిగిన వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే ఈ కేసులో నిందితుడు, వరిగొండ మైనర్ బాలిక కేసులో నిందితుడుగా ఉన్నాడో ఆ వ్యక్తి గతంలో సస్పెక్టెడ్ షీట్ ఉంది ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో, దానిని ఎక్కడా కూడా చూపించలేదు. కాబట్టి ఆ సస్పెక్టెడ్ షీట్ మీద మీరు ప్రతి ఆదివారం పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వలేదు కాబట్టి లెక్కలేని తనంతో అతను వ్యవహరించాడు అని చెప్పని బహుశా ఎస్పీ గారు రిపోర్ట్ రాశారేమో తెలియదు. కానీ దాని మీద ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోర్టు సిఐ రవినాయక్ని, ముత్తుకూరు ఎస్ఐగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. బహుశా నేను అనుకోవడం ఆ ఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఈ మధ్య వచ్చాడు అనుకుంటాను. నాయక్ మొదటి నుంచి ప్రభుత్వం మారినప్పటి నుంచి ఉన్నటువంటి వాడు. ఈరోజు ఈ రవినాయక్ అనేటువంటి వ్యక్తి, సిఐగా ఉండేటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరిని మీరు ఊరికే మేము సస్పెండ్ చేసేసామని చేతులు దులుపుకుంటే జనాల దృష్టి మరల్చి మరలా వెంటనే వాళ్ళకి ఉద్యోగానికి మరలా చేర్చుకొని మంచి పోస్టింగ్లు ఇచ్చేదానికి మీరు సిద్ధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ మాట, ఎవరినైతే మీరు సస్పెండ్ చేశారో రవినాయక్ అనేటువంటి వ్యక్తిని ఈరోజు వాళ్ళు ధైర్యంగా బయట మాట్లాడుకుంటున్నారు, ఏమవుతుంది 4 రోజులే కదా అన్నట్టుగా. కాబట్టి అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే మీరు మొక్కుబడిగా తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల మాకేముంది, ఎవరో ఒక రాజకీయ నాయకుడితో సస్పెన్షన్ ఎత్తేస్తారు, మరలా పోస్టింగ్ వస్తుంది, లేదంటే 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పోస్టింగ్ వస్తుంది ప్రభుత్వం అనేటువంటి ధోరణి అధికారులు ఏర్పడిపోయింది.